యేసుక్రీస్తు అపకారమును మనసులో ఉంచుకొనడు. యేసుక్రీస్తు దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును. యేసుక్రీస్తు అన్నిటినీ తాళుకొనును. యేసుక్రీస్తు అన్నిటినీ నమ్మును. యేసుక్రీస్తు అన్నిటినీ నిరీక్షించును. యేసుక్రీస్తు అన్నిటినీ ఓర్చుకొనును. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వత కాలము. సెట్ అయిందా? సెట్ అవ్వలేదా? యేసుక్రీస్తు దీర్ఘకాలము సహించును. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత సహనంతో కూడిందంటే, ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినా మన పాపాలకు రావలసిన ప్రతిఫలం మన నెత్తి మీద ఈయటం లేదు. మనల్ని శిక్షించకుండా సహిస్తున్నాడు. ఆయన ఓర్చుకుంటున్నాడు. దాన్ని గ్రహిస్తం లేదు. నాకేం జరిగింది? ప్రార్థన చేయకపోతే ఏమైంది? అబద్ధమాడితే ఏమొచ్చింది? తప్పు చేస్తే ఏమైంది? తాగుతున్నాం కదా, నా లంగ్స్ ఏం పాడవలా, నేను గట్టుకుంటా అని కొంతమంది వెర్రవేగుతుంటారు. అది దేవుడు నిన్ను నశించిపోకూడదని, నీ మీద కోపం పడకూడదని దీర్ఘశాంతం చూపిస్తున్నాడని చాలామంది గుర్తిస్తాం లేదండి. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. మీరు బైబిల్లో చదివితే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన కోపము క్షణమాత్రముండును. కోపం ఎంతసేపు అంట? క్షణం. మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా? ఎంతసేపు పడుతుంది యాక్సిడెంట్ అవడానికి? అవుతున్నా గుద్దుతున్నా అని చెప్పి గుద్దుద్దా? చూస్తూనే ఉంటాం. నాకు ఓసారి సైకిల్ మీద యాక్సిడెంట్ అయింది, ఓసారి బైక్ మీద యాక్సిడెంట్ అయింది, ఓసారి కారు యాక్సిడెంట్ అయింది. ఏంటండి, నేను ప్రార్థన చేసుకుంటా పాట పాడుకుంటూ పోయేవాడిని ఆ రోజుల్లో. సైకిల్ మీద పోతా ఉన్నాను, సైకిల్ పట్టుకొని పోతా ఉన్నాను, రోడ్డు పట్టుకొని కూర్చున్నా. అది ఎప్పుడు గుద్దాడో, సైకిల్ ఎప్పుడు పోయిందో, నేను ఎప్పుడు రోడ్డు మీద పడ్డానో, రోడ్డు ఎప్పుడు పట్టుకున్నానో నాకు తెలియలా. ఆ క్షణంలో దేవుడు నన్ను విడిచిపెడితే, ఆ కారు నన్ను నెత్తి మీద నుంచి వెళ్ళిపోతే ఆ రోజే గుండె పగిలిపోయేది. ఏంటండి, క్షణం మర్చిపోయాడంటే దేవుడు గుద్దినప్పుడు అయిపోయింది లైఫ్. ఏమైందండి? కోడిగుడ్డును తీసుకొచ్చి కింద పడేశారనుకోండి, ఏమవుద్ది? సారీ అంటే అతుక్కుంటుందా? మళ్ళీ దాంట్లో అన్ని ఎక్కించి మళ్ళీ అంటించగలరా? అంతే. మనకు పెద్ద కోడిగుడ్డు ఉంది ఇక్కడ. ఇదిగో ఈ కోడిగుడ్డు మీద రబ్బర్ టైర్ ఎక్కిందనుకోండి, ఏమైపోయింది? ఇందులో నుంచి ఎర్ర సొన, తెల్ల సొన వస్తుంది. ఆ కోడిగుడ్డు బయలుపోతే ఆమ్లెట్ అని వేసుకొని తినొచ్చు.